నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక నా పైన లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. నేను పదే పదే చెప్తున్నా, ఏ ఒక్కదానికైనా రుజువు చేస్తే నేను దేనికంటే దానికి రెడీ అన్నా. కోళ్ళంటే రేవంత్ అన్న ప్రొద్దున గుడ్డు తింటే నేనే గుర్తుకొస్తున్నా, ప్రొద్దున చికెన్ తింటే విశ్వేశ్వరరెడ్డికి నేనే గుర్తొస్తున్నా. ఆ గుడ్ల మీద ఈకలు పీక్తా అని అనుకుంటుండవు. గుడ్ల మీద ఈకలు పీకలేవు విశ్వేశ్వరరెడ్డి. నేను చెప్తున్నా, నేను ఏ దాన స్కామ్ లో దేంట్లో లేను. ఖబర్దార్ ఇంకోసారి చెప్తే ముఖ్యమంత్రి గారి ముందు చెప్తున్నా, నేను భూ కబ్జా చేసిన అంటుండు. ఒక్క ఇంచు భూ కబ్జా చేస్తే అన్నా రేవంత్ అన్న, నా భూములు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా, ఏ ఒక్క ఇంచు అయినా. ఇక ఇప్పటికెళ్ళి ఎవరైనా ఏమైనా ప్రచారాలు చేస్తే నేను ఖబర్దార్ చెప్తున్నా, నేను 100% మీ మీద యాక్షన్ తీసుకుంటా. నేను రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ఆపాలని నేను చెప్తున్నా. ఇవాళ ఈ అడ్డ మీద రేపు వస్తే రేపు రా, ఎల్లుండి వస్తే ఎల్లుండి రా, ఇంకోసారి మాత్రం నేను అవకాశం ఇవ్వ. దాని తర్వాత మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నా. ఇక అన్నకు టైం అవుతుంది, చాలా మాట్లాడేది ఉంది. నెక్స్ట్ మీటింగ్లలో మాట్లాడుకుంటా. మీరందరూ వచ్చే మే 13 ఎలక్షన్ల ప్రతి ఒక్కరు బయటికి రావాలి, అత్యధికంగా ఓట్లేయాలి, నన్ను ఆదరించాలి, హస్తం గుర్తు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. लास्ट मिनट, मेरा मुसलमान भाई बहनों को 75 साल हुआ आजादी आके, आज भी संविधान के बारे में हम बात कर रहे हैं. संविधान का रक्षा करना अपना फर्ज बनता. आप सब लोग